ఈరోజు సూర్య భగవానుడు ఎలా ఉద్భవించాడు, 12 నామాలతో ఎందుకు పూజించాలి, మనము వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో 9 గ్రహాల పూజ చాలా శుభప్రదంగా పరిగణించబడింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి జాతకంలో సంభవించే చెడు ప్రభావాలను తొలగించగలదు. 9 గ్రహాలకు అత్యంత శక్తివంతమైన గ్రహాలు మరియు దేవతలని తెలుసు. సూర్యదేవుని గురించి తెలుసుకుందాం. సూర్యదేవుడు నవగ్రహాలకు అధిపతి రాజు. అతన్ని పూజించడం వలన అన్నియు జాతక దోషాలని చెడు ప్రభావాలు తొలగిపోయి మంచిని కలగజేస్తాడు. సూర్య భగవానుని నిష్ఠతో పూజించడం వలన తేజోవంతులైన పుత్రులు కలుగుతారని హిందువులు ప్రగాఢ విశ్వాసం. వారములలో ఏదో ఒక రోజు ఒక దేవుడికి అంకితం చేయబడింది. సూర్య భగవానుడికి ఆదివారం రోజు అంకితం చేయబడింది. సూర్య భగవానుని భక్తితో శ్రద్ధతో పూజించిన వారికి ఎలాంటి కష్ట నష్టాలు ఉండవనియో సర్వం సిద్ధిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. సూర్య భగవానుని ఈ ప్రపంచంలోని ఆత్మగా భావిస్తారు. సూర్యుడు లేనిదే జీవితంలో మనగడా లేదు ఈ భూమిపైన. అతడు సూర్యదేవునికి 9 గ్రహాలకు రాజు అని అంటారు. అన్ని గ్రహాల్లో సూర్య భగవానుడు అత్యంత శక్తివంతమైన మరియు ఈ భూమిని సృష్టించిన వాడు. సూర్య భగవానుడు జననం గురించి అనేక కథనాలు ఉన్నాయి. సూర్య భగవానుని అనేక పేర్లతో పిలుస్తారు. ఇలా రవి, దినకర, దివాకర, భాను, ఆదిత్య ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఈ రోజు మనము ఆదిత్యుని అనే సూర్య భగవానుడి జన్మ వృత్తాంతం వివరంగా తెలుసుకుందాం. ఒక ప్రసిద్ధ కథను చెబుతున్నాను. పురాణాల ప్రకారం బ్రహ్మకు 2 కుమారులు, మహర్షి మరీచి మరియు మహర్షి కశ్యప. ప్రజాపతి దక్షుని కుమార్తెలైన దితి మరియు అదితిని ఎవరు వివాహం చేసుకున్నారు. దితి ఒక రాక్షసుడికి జన్మమిచ్చింది మరియు అదితి దేవతలకు జన్మమిచ్చింది. వారు ఎప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు. ఇలా చాలా కాలము పోట్లాడుకోవడం చూసి తల్లి అదితి చాలా బాధపడుతుంది. అందుకే సూర్య భగవానుని ప్రార్థించింది. అతని ప్రార్థనకు సంతోషించిన సూర్య భగవానుడు అతని ఇంట్లో కొడుకుగా పుట్టే వరం ఇచ్చాడు. ఇది జరిగింది కొద్దిసేపటికి అదితి గర్భవతి అయింది. అయితే దీని తర్వాత కూడా అదితి కఠినమైన ఉపవాసం పాటించింది. దీంతో ఆమె పైన ఆరోగ్య ప్రభావం తీవ్రంగా చూపబడింది. దీని వలన మహర్షి కశ్యప చాలా ఆందోళన కూడా చెంది కోపగించడంతో ఈ దశలో ఇంత కఠినంగా ఉపవాసం ఉండడం వల్ల కడుపులోని బిడ్డపై చాలా చెడు ప్రభావం పడుతుందని మహర్షి కశ్యపుడు హెచ్చరిస్తాడు. అప్పుడు తల్లి అదితి వారితో మాట్లాడుతూ ఈ పాప మామూలు పిల్ల కాదు. ఈ బిడ్డ సూర్యునిలో ఒక భాగం కాబట్టి దీనికి ఏం జరుగుతుందో. కొంతకాలం తర్వాత ఆమె గర్భం నుండి చాలా ప్రకాశవంతమైన శిశువు జన్మించింది. అతను దేవతలందరికీ వీరుడయ్యాడు మరియు రాక్షసుల్ని చంపాడు. తల్లి అదితి గర్భం నుండి పుట్టినందున అతని పేరు కూడా ఆదిత్య అని పిలువబడింది. సూర్యదేవుని యొక్క 12 నామాలు. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి నైవేద్యాలు లేదా ప్రధాన పూజల అవసరం లేదు. పురాతన కాలం నుండి కూడా కేవలం ఆయనకు నమస్కరించి జలం సమర్పించినంత మాత్రాన్ని భగవంతుడు సంతోషిస్తాడు. అనేక కథలలో సూర్య భగవాను భూమికి శక్తిని అందించేవాడిగా పరిగణించబడింది. జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను సాధించాలంటే, వంశాభివృద్ధి కలగాలంటే ప్రతి ఆదివారం సూర్య భగవాన్ని ప్రతిరోజు కూడా సూర్య భగవాన్ని అర్ఘ్యంతో సమర్పించి 12 నామాలను స్మరిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది అని ఒక హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ 12 నామాలు ఏమిటంటే ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా 12 నామాలతో సూర్యుని ఆరాధిస్తే జన్మజాతకంలోని దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. పురాణాలలో
మరి ఒక కథ కూడా ఉంది సూర్య భగవానుడి జననం గురించి. అదితిదేవి ఒకనాడు తీవ్రమైన తపస్సు చేస్తుండగా విష్ణు భగవానుడు వచ్చి సాధ్వి వరం కోరుకో అని అడిగాడు. వెంటనే అదితిదేవి నా మనసులోని కోరిక మీకు తెలియదా స్వామి అని అడుగుతుంది. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడము మేల్చుకుని తెలియని విద్య కాదు, అది వారి నోట వినడమే మాకు ఇష్టమని విష్ణుమూర్తి అంటాడు. సరే అయితే వినండి. ఈర్ష అసూయ లేనివాడు, సర్వ ప్రాణుల పట్ల సమదృష్టి కలవాడు, మహా తేజో సంపన్నుడు, సకల విద్యలకు వజ్ఞ అయిన సర్వులకు మిత్రుడైన పుత్రుని ప్రసాదించండి స్వామి అని అడుగుతుంది. అదితిదేవి చాలా తెలివైన వరం కోరావు అదితి, నీవు కోరిన లక్షణాలు కలిగిన వాడు అయితే అంత సమానమైన శక్తి కలిగిన వాడై ఉండాలి. ప్రస్తుతం నేను నీ కడుపున పుట్టలేను కాబట్టి ప్రత్యక్ష నారాయణుడిగా పిలువబడే సూర్యనారాయణుడు నీ గర్భాన మోసి పుత్రుడిగా పొందుతావు. అయితే అందుకు సూర్యుడిని కూడా నీవు ప్రసన్నం చేసుకోవలసిందే అంటూ చెప్పి విష్ణు మాయమవుతాడు. సాక్షాత్తు సూర్యుడినే పుత్రుడిగా పొందుతున్నానని సంతోషించి అదితిదేవి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు ఫలించి సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే అదితిదేవి కళ్ళు తెరిచి చూసేసరికి తండ్రి నా గర్భాన జనించడానికి ఆకాశం నుండి ఆవిర్భవించావా భానుమూర్తి అంటూ భక్తితో పలుకుతుంది. వెంటనే సూర్యుడు అదితిదేవి గర్భాన ప్రవేశించాడు. చూస్తుండగానే అదితికి నవమాసాలు నిండాయి. అదితి కశ్యపుల కుమారుడు నామకరణం మహోత్సవానికి త్రిమూర్తులతో పాటు సమస్త దేవలోకమును తరలి వస్తుంది. కశ్యపుడు శ్రీ మహావిష్ణువునికి నమస్కరిస్తూ స్వామి తమ ప్రసాదమైన నా కుమారుణ్ణి మీరే తగిన నామకరణం చేయాలని అంటాడు. కశ్యప నేను నీ కుమారునిగా ప్రసాదించింది కేవలం నీ కోసమే కాదు, సకల చరాచర ప్రాణకోటి కోసం. నవగ్రహాలలో ప్రథముడు, భవిష్యత్తులో ఈ బాలుడు గ్రహరాజుగా వెలుగొందుతాడు. ద్వాదశ రాశులలో మాసానికి ఒక రాశిలో సంచరించి ద్వాదశాదిత్యులుగా రూపొందుతాడు అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. త్రిమూర్తుల ఆజ్ఞ మేరకు కశ్యపుడు తన కుమారునికి సకల శాస్త్రాలు బోధించసాగాడు. ఇలా సూర్యుడి జననం సాగింది. ఇలా జరిగింది. ఈ యొక్క 12 నామాలతో అప్పటి నుంచి సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.